హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చేసాను. మనం ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ని కవర్లో కానీ జిప్లాక్ కవర్స్లో కానీ స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం కదా, దానివల్ల ఒక్కొక్కసారి వెజిటబుల్స్ కుళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ప్లాస్టిక్ కవర్స్ని యూజ్ చేయడం కూడా హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఈ స్టోరేజ్ బాక్సెస్ని ఆన్లైన్లో బుక్ చేశాను. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. వీటిలో కింద ట్రేస్ వచ్చాయి. ఈ ట్రేస్ వాటర్ని డ్రైన్ చేస్తాయి. మనం ఒక్కొక్క వెజిటబుల్స్ని ఒక్కొక్క బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది కాంబో అండి. 6 వచ్చాయి. దీంట్లో 240 అలా పడుతుంది అంతే. చాలా బాగా యూజ్ అవుతున్నాయి. దీంట్లో మనం వెజిటబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నా కూడా ఫ్రెష్గానే ఉంటున్నాయి. వెజిటబుల్స్ దీంట్లో 10 days వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనం ఫస్ట్ ఎట్లా తెచ్చుకున్నామో అదే ఫ్రెష్నెస్ ఉంటుంది. ఇందులో వెజిటబుల్సే కాకుండా ఫ్రూట్స్, మీట్, ఫిష్, వెజిటబుల్స్, లీఫ్ వెజిటబుల్స్ ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చు. ఈ స్టోరేజ్ బాక్సెస్కి డ్రైనరే కాకుండా లిడ్స్ కూడా వచ్చాయి. ప్రతి ఒక్కదానికి లిడ్ వచ్చింది. లిడ్ రావడం వల్ల మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. తక్కువ స్పేస్లో ఎక్కువ వెజిటబుల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో మనం లీఫ్ వెజిటబుల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. లీఫీ వెజిటబుల్స్ని నేను కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఫ్రెష్గా ఉంటాయి. మనం కట్ చేసుకొని దీంట్లో వేసుకున్న తర్వాత పైన టిష్యూ పేపర్ పెడితే ఫ్రెష్గా అలానే ఉంటాయి. ఈ వెజిటేబుల్ స్టోరేజ్ బాక్సెస్తో పాటు ఈ 4-in-1 స్పైస్ బాక్స్ కూడా బుక్ చేశానండి. ఇది కూడా కాంబో సెట్. ఇలాంటివి 2 వచ్చాయి. 150 అలా పడింది అంతే. ఒక దాంట్లో స్పైసెస్ పెట్టుకున్నాను. ఇంకొక దాంట్లోనేమో ఇలా కరివేపాకు, కొత్తిమీర, లెమన్, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.